మీది ఏ నియోజకవర్గం అండి? యలమంచిలి నియోజకవర్గం. మీదే మండలం? యలమంచిలో అచ్యుతాపురం మండలం. అచ్యుతాపురం మండలం అండి. ఈసారి ఎవరికి అవకాశం ఇద్దాం అనుకుంటున్నారు మీరు? ఈసారి అయితే మేము సుందరపు విజయ్ కుమార్ గారికి అవకాశం ఇద్దాం అనుకుంటున్నాం. ఎందువల్లంటే ఇక్కడ చేసేది గత పాలనలో చూసాం. 2019 నుంచి ఎలక్షన్ చూసాం. పరిపాలన విధంగా వస్తే ఏ విధంగా కూడా అసలు ఏమీ లేదు. కన్నబాబు దగ్గరికి వెళ్తే ప్రతి ఒక్కరిని హెలే అనేసి గసిరీయడం అన్ని చేస్తూ ఉంటాడు. కూడి మడకలు అంటే చాలా చులకనగా చూసి వాళ్ళకి అలా చెప్పకూడదు, చాలా మొదటిగా చెప్పాలి. ఆ ఏటని గసిరీయడం, ఎలా అనడం. పూడి మడకే కాదు, మత్స్యకారులు అందరినీ కూడా ఒక పనికిమాలలోకి చూడడం. ఇటువంటి ఎమ్మెల్యేను మనం ఎమ్మెల్యే చేసుకోవడం మన దౌర్భాగ్యం. ఇలాంటి వాళ్ళని ఎమ్మెల్యే గెలిపించుకోకూడదు. ఇప్పుడు వరకు 3 సార్లు గెలిపించుకున్నాం. అతని ఇంటి మనం చూసాం. ఇలాంటి వాళ్ళు మనకు ఉండకూడదు. ఇంకా అచ్యుతాపురం మండలం అయితే మొత్తం క్లీన్ స్వీప్ అయిపోయింది. ఈ రోజుని 10,000 మెజార్టీ వస్తుంది. 10,000 మెజార్టీ వస్తుంది. మొత్తం పూడిమడకలో ప్రతి ఒక్కడికి కూడా ఫోన్ చేసుకొని ప్రతి ఒక్కడికి ఫోన్ చేసి ప్రతి వార్డు నెంబర్కి ఎంపీటీసీలకి ఆడికి ఈడికి ఫోన్ చేసుకొని పరిస్థితి వచ్చింది. ఫోన్ చేసుకునే పరిస్థితి వచ్చింది. ఎందువల్లంటే ఓడిపోతున్నాడు కన్నబాబు. కన్ఫర్మ్గా ఓడిపోతున్నాడు. మరి నియోజకవర్గం ఎవరు గెలుస్తారు? విజయ్ కుమార్ గెలుస్తాడు ఖచ్చితంగా. ఏంటంటే ఇక్కడ ఈ 5 సంవత్సరాల్లోనే లోకల్ వాళ్ళకి 75% ఉద్యోగాలు అన్నారు. కుడుమడ కూడా పేరు చెప్తే ఉద్యోగం లేదు. రెజ్యూమ్ పట్టుకెళ్తే పుడిమడకని చెప్పేసి సరేనామని చెప్పేసి రెజ్యూమ్ ఏమో పక్కన పెట్టాడు. ఆడు కాలు రాడు ఉండదు, ఏమి రాడు ఉండదు. ఏమనంటే ఇప్పుడు ఏమో జట్టి ఉండదంట కన్నబాబుని గెలిపించుకోపోతే. మరి కన్నబాబుని గెలిపించిపోతే జట్టి ఉండదంట. చంద్రబాబు గారు 10,000 ఓట్ల మెజార్టీతో గెలుస్తా అని చెప్పేసి ప్రగల్భాలు చేస్తుంటారు. ఏది ఉండదు. ఏమో మొత్తం అందరూ కూడా వైసీపీ కార్యకర్తలు జారిపోయారు. ఇక్కడ చూస్తే ఉమ్మడి అభ్యర్థి కూటమిలోనే విజయ్ కుమార్ కన్ఫర్మ్ గా గెలుస్తున్నాడు. ఎంపీ ఓటు ఎవరికి? ఎంపీ ఓటు సీఎం రమేష్ గారికి వేస్తున్నారు. కమలం పోగు. మీకు ఏ పార్టీ గెలిస్తే బాగుంటుందని కోరుకుంటున్నారు? ఏ పార్టీలో మీకు ఏదైనా అభివృద్ధి పనులు జరిగాయా? ఏ పార్టీ గెలిచినా ఒకటే ఏమంతా దేశమో. ఈసారి యలమంచిలి నియోజకవర్గంలో విజయ్ కుమార్ గారికి అవకాశం ఇద్దాం అనుకుంటున్నారా, కన్నబాబు గారికి ఇద్దాం అనుకుంటున్నారా? విజయ్ కుమార్ కి అవకాశం ఇద్దాం అనుకుంటున్నాం మేము. ఎందుకంటే పూడిమడకలో బాగా అవినీతిగా జరిగిపోయింది. అలాగే పూడిమడక నుంచి ఏ అభివృద్ధి లేదు. కన్నబాబు వల్ల జాబ్ పడితే జల్లకూడదని అంటున్నాడు. అందుకే మేము పూడిమడక నుంచి ఒక 3,000 మెజార్టీ సుందర విజయ్ కుమార్ గారికి ఇద్దాం అనుకుంటున్నాం. మేము అయితే ఏ రకమైన అభివృద్ధి ఏం జరగలేదు కన్నబాబు వల్ల. ఏ అభివృద్ధి కూడా జరగలేదు. కనీసం సీసీ రోడ్లు కూడా జరగలేదు కన్నబాబు వల్ల. అందుకే మేము కన్నబాబును దూరం పెట్టి విజయ్ కుమార్కి అవకాశం ఇద్దాం అనుకుంటున్నాం ఈసారి. మెజారిటీ అయితే విజయ్ కుమార్కి వస్తాం అనుకుంటున్నాను. కనీసం మన నిజవర్గం మొత్తం 10,000 మెజారిటీ వస్తుంది అనుకుంటున్నాను పచ్చితానికి. ఈ 5 సంవత్సరాలు మీకు ఎటువంటి లబ్ధి పొందలేదు? మాకు ఏటి పొందలేదు. ఇల్లు స్థలం కాడ ఇవ్వలేదు. రేకుల చెట్లు ఉన్నాం. అంతకు ముంచిన మాకు ఏటి లేదు. మేము అడగలేకపోయాము, వాళ్ళు ఇవ్వలేదు. మరి ఈసారి ఓటు ఎవరికి ఇద్దాం అనుకుంటున్నారు? గ్లాస్ కి ఇద్దాం. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మీకు ఏమైనా న్యాయం జరిగిందమ్మా? ఏ న్యాయం జరిగిందండి? అన్ని ఓట్లకి వాటికి పరిగిపోయి కరెంట్ బిల్లు అయ్యి తర్వాత ఇప్పుడు ఆ బాబు వస్తున్నాడు కదా, ఆ బాబుకి ఇద్దామనేసి ఉన్నాము. అతనికే ఇద్దాం. కన్నబాబు కోట ఇద్దాం అనుకుంటున్నారా, విజయ్ కుమార్ కోట విజయ్ కుమార్కి ఇద్దాం అనుకుంటున్నాం. ఎవరికి ఎమ్మెల్యేగా అవకాశం ఇద్దాం అనుకుంటున్నారు? విజయ్ కుమార్ గారికి ఇస్తాం. ఎందుకు? జాబులు ఇవి రాలేదు అందుకే. మరి కన్నబాబు గారు ఏం చేయలేదా? ఏం చేయలేదు. 5 సంవత్సరాలు ఏం చేయలేదా? మీరు ఎటువంటి ప్రభుత్వాలు లబ్ధి పొందలేదు? ఎందుకని? ప్రభుత్వం బాగా చేయలేదు. కన్నబాబు ఏం చేయలేదంటారా? కన్నబాబు అసలు ఏమీ చేయలేదు. దొంగ ఈసారి యలమంచిలో ఎవరికి అవకాశం ఇద్దాం అనుకుంటున్నారు? ఈసారి కూటమి అభ్యర్థి ఎవరైనా పర్వాలేదు, కూటమి అభ్యర్థికి అవకాశం ఇద్దామని మేము అనుకుంటున్నాం. మరి 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వల్ల మీకు ఎటువంటి లబ్ధి పొందలేదా? చాలా నష్టపోయాం. చాలా అంటే అసలు వైఎస్ఆర్ పాలన నుంచి మాకు ఒక్కటి కూడా రాలేదు నిజం చెప్పాలంటే. మరి అక్కడేమో కన్నబాబు 10,000 మెజార్టీతో 20,000 మెజార్టీతో విజయ్ కుమార్ మీద కలిసే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఈసారి యలమంచిలి నియోజకవర్గంలో మేజర్ పంచాయతీ పూర్వణ గ్రామం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్నబాబురాజుకి కుంభకోణం చేసే కన్నబాబురాజుకి ఒక్క ఓటు కూడా పడదని నేను అంటున్నాను. జగన్ అభిమానంతో ఎన్నో కొన్ని ఓట్లు పెడితే కన్నబాబు మీద అభిమానంతో ఒక్క ఓటు కూడా పడతావు. ఈసారి విజయ్ కుమార్ గెలుస్తారంటారు? అయితే విజయ్ కుమార్ పూడిమడక నుంచి
9,800 ఓటింగ్ ఉంది. అయినప్పుడు కూడా 9,000 ఓటింగ్ పడిపోతుందని నేను పక్కా చెప్తున్నాను విజయ్ కుమార్ గారికి. మామగారు ఈసారి ఎవరు గెలిస్తే బాగుంటది యలమంచి నియోజకవర్గంలో? మీ అది ఇష్టం అలాగంతా అలాగంతా ఓలో ఊసే మనకెందుకు. యలమంచిలోను కన్నబాబుకి అవకాశం ఇస్తారా లేదంటే విజయ్ కుమార్ అవకాశం ఇస్తారా మీరు? మేమైతే 100% చెప్తున్నాను. నేను సుందర విజయ్ కుమార్కి పక్కా ఓటేస్తాం. మేము పూడిమడక ప్రజలంతా మేము మత్స్యకారులు గ్రామంలో పుట్టాం, మత్స్యకారు వేటకెళ్తాం మేము. అయితే మాకు అయితప్పటికీ కూడా మాకు ఈ కన్నబాబురాజు గారు గెలిచిన తర్వాత ఆ కంపెనీలో ఉద్యోగాలు ఇస్తాం, తర్వాత ఎన్ని చేస్తాం, ఇల్లుకి ఇస్తాం, ఇల్లు స్థలాలు ఇస్తాం, ఇల్లు కట్టిస్తాం అని చెప్పారు. కానీ అంత ఊటు కూడా చేయలేదు. మా పూడిమడక ప్రజలకి ఎవరికీ చేయలేదు. అలాగే మత్స్యకారులు కానీ వెళ్ళి సముద్రంలో చనిపోతానికి వెళ్ళి సరే ఎవరికి ఒక రూపాయి ఇవ్వలేదు. కంపెనీకి ఎవరైనా సరే జాబులకు వెళ్తే కంపెనీ గేట్ల నుంచి తెరవడం ఏమనంటే కన్నబాబు ప్రభుత్వం ఎవడెవరో నువ్వు ఇక్కడ పూడిమడలోనో నీకు ఉద్యోగాలు ఇస్తారంటే నువ్వు దేనికి వెళ్తావు, మత్స్యకారు వేటకెళ్ళాలి అని చెప్తున్నాడు కన్నబాబు. ఏమేమి మాకు నచ్చలేదు. అందుకే మాకు సుందర విజయ్ కుమార్ వచ్చారు. సుందర విజయ్ కుమార్ని అత్యంత మెజారిటీతో గెలిపిస్తామని ఆలోచిస్తున్నాం. ఆ పరిపాలన బాగాలేదు. వన్ సైడ్ గా సుందర విజయ్ కుమార్ విన్ అవుతాడని మా పూడిమడ కార్యక్రమం మొత్తం గట్టిగా నమ్ముతున్నాం. వైసీపీ ప్రభుత్వం ఏ అభివృద్ధి పనులు చేయలేదా? చెప్పడం తప్పించి చేయడం ఎప్పుడూ జరగలేదు. బట్ ఇదే నిజం. వన్ సైడ్ గా మన గ్లాస్ గుర్తుకు ఓటేసి ప్రతి ఒక్కరు కూడా గెలిపించారు సుందర విజయ్ కుమార్ని. పూడిమడకలో మెజార్టీ వైసీపీ మెజార్టీ అని చెప్పేసి అంటున్నారు. బొక్క వస్తే అటువంటిది ఏమీ రాదు. మీది ఏ మండలం అండి? మునబాక మండలం అండి. ఈసారి విజయ్ కుమార్ గారికి అవకాశం ఇద్దాం అనుకుంటున్నారా లేదంటే కన్నబాబు గారికి ఇద్దాం అనుకుంటున్నారండి? కొత్తలకు అవకాశం ఇవ్వాలి. అతను ఛానల్ చేసాడు గారు 3 సార్లు, మరి కొత్తలు కూడా చూడాలి కదా. అవును, అంటే విజయ్ కుమార్ని గెలిపిద్దాం అనుకుంటున్నారా? ఓకే.